నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజులు శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని 9 రూపాల్లో కూడా కొలవడం అనేది ఆనవాయితీ. ఇక ఈ విజయదశమి సందర్భంగా రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత, అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకత, ఇక బతుకమ్మ పండుగ విశిష్టత, ఇవన్నీ కూడా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే గురువు జై గారు. శ్రీరామమ్మ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఘనంగా నిర్వహిస్తారు. మనం శక్తి రూపంగా భావించేటువంటి అమ్మవార్లని రోజుకొక రూపంలో అలంకరణ చేసి పూజిస్తూ ఉంటాం. యాక్చువల్‌గా శాస్త్ర ప్రకారంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలనేవి ఎలా నిర్వహించుకోవాలి మీ మాటల్లో? శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శక్తి రూపమని అన్నారు అమ్మవారిని కూడా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అంటుంటారు. అమ్మ అని అన్నాం కదండి. అమ్మ అంటే ప్రపంచంలో ఒక ప్రేమ తత్వం ఒకే ఒక్కరి దగ్గర ఉంటుందండి. ఎవరి దగ్గర అండి అది? అమ్మ. అమ్మ. అందులోనే ఉంది. హ్మ్. ఏది కావాలన్నా కూడా జన్మనిచ్చిన తల్లిని కానివ్వండి, ఈ జన్మకు కారణమైనటువంటి తల్లి కానివ్వండి. అందుకనే లలితా సహస్రనామాల్లో అవ్యాజ కరుణామూర్తి అని అన్నారు అమ్మవారిని. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. వేదం కూడా మనకు ప్రమాణం. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని నదీ స్నానాలు ఆచరించినా కూడా ఫలితం ఎక్కడొస్తుంది? జన్మనిచ్చినటువంటి తల్లికి నమస్కారం చేయడం ద్వారా, జన్మకు కారణమైనటువంటి అమ్మను ఆరాధించడం ద్వారా. అమ్మను ఆరాధిస్తే అన్నీ లభిస్తాయంట. మాతృదేవో భవ అనేటువంటి అంశాన్ని కూడా వేదం చెబుతుంది. అవును. శ్రీ మాత, లలితా సహస్రనామాల్లో కూడా మాత అనేటువంటి శబ్దం. దేశీ ఆవుని చూడండి, అంబా 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 అంటుంది. ప్రపంచంలో ఎప్పుడు అమ్మవారిని స్మరించేటువంటిది. అంబా అంటే సంస్కృతంలో అమ్మ అని అర్థం అన్నట్టు. అలాంటి అమ్మవారి నవరాత్రులు. గోమాత గుహజన్మ భూహ అని అర్థం. ఈ నవరాత్ర మహోత్సవములు, నవరాత్రులు అని కూడా అనవచ్చు, మనకు ఆశ్వీజ మాసంలో ప్రారంభమవుతాయి. ఆశ్వీజ మాసం అంటే మనకు శరదృతువు. శరదృతువులో ఒక్కొక్క ఋతువులో 2 మాసాలు. ఆశ్వీజం, కార్తీక మాసం. ఆశ్వీజ మాసంలో చాంద్రమాన ప్రకారంగా, చాంద్రమానం అంటే చంద్రుణ్ణి అనుసరించి తెలుగువారమంతా కూడా జీవనం సాగిస్తూ ఉంటాం. అదే మనము కొన్ని ప్రాంతాలకు వెళ్తే సౌరమానం అంటే సూర్యుడిని అనుసరించి జీవనం సాగిస్తుంటారు. అంటే వారి పంచాంగాలన్నీ కూడా అలా ఉంటాయి. మనము ప్రమాణం ఏం తీసుకుంటాం? పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి ఆ మాసం పేరు వస్తుంది. అశ్విని నక్షత్రం ఉండడం ద్వారా దీనికి ఆశ్వీజ మాసం అనేటువంటి పేరు. కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి కార్తీక మాసం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి ఉంటే, పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం. అలా చంద్రుడిని అనుసరించి మనం జీవనం సాగిస్తుంటాం. అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం ఈ మాసం ఏంటిది? ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ కార్తీక మాసములు. ఆశ్వీజ అంటుంటారు, అక్కడ యుకారం అనేటువంటిది మనం ఉపయోగించాలి. అలా ఈ ఆశ్వయుజ కార్తీక మాసం 2 మాసాలు కూడా అమ్మవారిని ఆరాధించానంట. శరదృతువు అంతా కూడా. అందుకనే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి. శరదృతువులో ఇందు చంద్రుడిని చూడండి అమ్మా, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అనంటే అలానే చూడాలనిపిస్తుంది. అందుకనే మంచి క్షీరాన్ని, అంటే మంచి దేశీ ఆవు పాలని అలా ఉంచి, కోజాగర వ్రతం అనేటువంటిది అందరూ కూడా ఆవు పాలను అక్కడ ఉంచి లలితా సహస్రనామాలు పారాయణం చేసి అర్ధరాత్రి 12 తర్వాత తీసుకుంటూ ఉంటారు. అంటే ఔషధ శక్తులన్నీ కూడా ఆ పాలల్లోకి వస్తాయి అనేటువంటి భావన అన్నట్టు. అంత గొప్పనైనటువంటి మాసం ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు నవరాత్రులు ఉంది. మీరు సంశయం అడగచ్చు, నవ అని సంఖ్య ఉన్నది కదా. అవును.
నవ అంటే ఏమిటి? 9 9. నవ దంపతులు అంటుంటాం కదా! కొత్త నూతనం మళ్ళీ. నూతనం. నవ అనే దానికి నూతనము అని అర్థం అన్నట్టు. అలా ఈ నూతనము అనంటే జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం. ఈ శరత్, వసంత ఋతువులలో అంటే దీన్ని సంధికాలం అని అంటాం. శీత, ఉష్ణములు. అప్పుడు ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు శీత అంటే చలికాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో యమదంష్ట్ర అంటే యముడి యొక్క కొరలు బయటకొస్తాయి. హ్మ్. అనేకపరమైనటువంటి కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ వ్యాధుల నుండి మనల్నందరినీ గూడా ఈ భూమి మీద ఉండేటువంటి కేవలం మానవులే కాదు, అందరిని గూడా సంరక్షించడానికి అమ్మవారు అవతరించింది. అలా అనేక రూపాలలో యాదేవి సర్వభూతేషు అని చెప్పారు కదా! అలా అనేక అవతారాలలో అమ్మవారు ఆవిర్భవించింది. తప్పకుండా ఈ నవరాత్ర మహోత్సవాలు 9 రోజులు ప్రతి ఒక్కరు గూడా మానవ జన్మ లభించినటువంటి వారు ఎంత ఈ కలియుగంలో మానవుడి యొక్క ఆయుః ప్రమాణం 100 సంవత్సరాలు కదా! ద్వాపర యుగంలో 250 సంవత్సరాలంట. హ్మ్. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు 70 సంవత్సరాలు దాటినా గూడా శరీరం ముడత పడలేదు అని అన్నారు. అంటే హ్మ్. నవయవ్వనంగా ఉన్నాడు అని అన్నారు. రాముడు 1000 సంవత్సరాలు పరిపాలించాడన్నారు. మరలా ఈ కలియుగంలో మానవులు ఈ శరీరం ద్వారానే ఏ పనైనా చేయగలుగుతారు. కాబట్టి అవును. ఏముందిలెండి శరీరము, మనస్సు ముఖ్యము, ధ్యానం చేయాలని కొంతమంది ఆధ్యాత్మిక కథలు చెప్తూ ఉంటారు. కానీ శరీరాన్ని రక్షించుకోవాలి. యదాహారః తత్ విచారః. అలాంటి మంచి బుద్ధితోని, మంచి ఆలోచనతోని, దృఢమైనటువంటి శరీరంతోని తిండి కలిగితే కండ కండ కలదోయ్ కలదు. అన్నాడు కదా! అలా కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ, శరీరాన్ని రక్షించుకుంటూ, ధర్మ కార్యానికై మనం జీవనం సాగించాలి అనంటే ప్రతి ఒక్కరు గూడా స్త్రీ, పురుష భేదం లేదు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి. ఈ 4 ఆశ్రమ ధర్మాల వారు తప్పకుండా నవరాత్ర మహోత్సవాలు చేయాలని చెప్పారండి. 9 రోజులు కూడా వివిధ రూపాల్లో అమ్మవారిని మనం ఆహ్, పూజిస్తూ ఉంటాం. అలంకరణకు సంబంధించి కూడా ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి అలంకరణ ఉంటుంది. అయితే ఈ పూజా విధానం కానీ, అలంకరణలు కానీ, వీటి అంతరార్థం ఏంటి? శాస్త్ర ప్రకారంగా పూజ ఎలా చేసుకోవాలసలు? మనకు 9 రోజులు కూడా శాక్తేయ సంబంధంగా, శాక్తేయ అంటే వైదికంగా ఉంటారు కదా! కొంతమంది విప్రోత్తములు, వేదమూర్తులు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు వారు. అవును. వారికి వేరే ఏ ధర్మ అంటే వాంఛితాలుంటాయి. కేవలము ఒక సాధనయే లక్ష్యంగా వెళ్ళేటువంటి వారికి నియమాలండి. హ్మ్. సామాన్యులకేముందండి నిత్యము మనం దీపారాధన చేస్తున్నాం కదా! హ్మ్. ఇందులో ఒక అరగంట సేపు ఎక్కువగా కూర్చోవాలి అమ్మవారి దగ్గర. కలశ స్థాపన ఆచారం ఉన్నటువంటి వారు కలశ స్థాపన చేసుకోవాలి. దేవాలయాల్లో సర్వతోభద్ర మండలం వేస్తారు. అమ్మవారిని కలశ స్థాపన చేస్తారు విధి విధానంగా. దీనికి ఉపచార పూజ, పూజా విధానం అన్నారు కదా! 64 రకాలుగా చేయొచ్చంట అమ్మవారికి. హ్మ్. 64 రకాలు అంటే ఇది రాజోపచార పూజ అంటారు. హ్మ్. చతుషష్ఠి, చతుషష్ఠి అంటే సంఖ్య ఎంత? 64. 64. 64 రకాలు ఉంటాయా అండి అంటే ఉంటాయి. మనం గూడా జీవితంలో మనం షోడశోపచార పూజ, పూజ అంటే ఏమిటి అంటే అందులో ఎంతో పరమార్థం ఉందండి. కేశపాశబంధనం సమర్పయామి అంటాం. కేశపాశబంధనం అంటే హ్మ్. ఈ కేశాలను మనం దువ్వుకుంటాం కదా! దువ్వెన మన అవును. భాషలో. అవును. ఆ దువ్వెన గూడా సమర్పించేటువంటి ఒక విశేషం ఉంది. ఓహ్! నృత్యం సమర్పయామి. ఒకరు నృత్యం చేస్తుంటారు. ఒకరు పాడుతూ ఉంటారు. ఒకరు వాద్యం చేస్తూ ఉంటారు. తర్వాత గండూష జలపాత్రం సమర్పయామి అని అంటుంటారు. నేత్రయోః సౌవీరాంజనం సమర్పయామి. కాటికమని పెట్టుకుంటాం కదా! మనం అలంకరణ చేసుకునేటువంటి వస్తువుల్నే అమ్మవారికి సమర్పించడం. మనం ఏమేం ప్రసాదాలు తీసుకుంటున్నాం? భక్ష్య, భోజ్య, హ్మ్. లేహ్య అంటే కొన్ని అనేక రకాలుగా ఉంటాయి. అలా అన్ని రకాల పంచభక్ష పరమాన్నాలు అంటాం కదా! అలా అది రాజోపచార పూజ. శక్త్యుపచారి, షోడశోపచార పూజ అంటారు. హ్మ్. మానవుడికి ఎన్ని సంస్కారాలండి? 16 సంస్కారాలు. సీమంతోత్సవం అని అంటుంటాం కదా! అవును. అలా పాపటలో అక్కడ నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి మొదలుకొని 16 సంస్కారాలు కనీసం 16 రకాలైన పూజ చెయ్యండి అని అమ్మవారికే కాదు సకల దేవతలకు కూడా. అలా 16 రకాల ఉపచార పూజ చేయొచ్చు అమ్మవారికి. లేదు స్వామి మాకు మంత్రం ఏమీ రాదు. శ్రీమాత్రే నమః.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. 32 అక్షరాలండి. అందరూ పలుకొస్తుంది కదా, శుక్లాంబరధం ఎట్లనో ఇది. అవును. సర్వమంగళ మాంగళ్యే, అన్ని మంగళాలను ప్రసాదించేటువంటి తల్లి. శివే సర్వార్థ సాధికే, నిన్ను శరణు వేడుతున్నాను తల్లి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారికి పంచోపచార పూజ. పంచోపచార పూజ అంటే ధ్యానం చేస్తాము. అవకాశం ఉంటే గంధాన్ని, బయట కెమికల్స్తో ఉన్నటువంటి గంధం కాదు, అవకాశం ఉంటే స్వచ్ఛమైనటువంటి గంధపు చెక్కతోని ప్రతి ఇంట్లో ఉండనట్టు ఒక గంధపు చెక్క, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా ఆ వంశాభివృద్ధి అంట గంధపు చెక్క సాన ఉంటే. అలా గంధాన్ని, కుంకుమ పువ్వు మనం పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటారు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు. చాలా మంచిది అన్నట్టు, అంటే తెల్లగా పుడతారని అంటుంటారు. అలా ఆ కుంకుమ పువ్వు, కొంచెం పచ్చకర్పూరం వేసి గంధాన్ని తీసి గంధం సమర్పయామి. మన ఇంట్లో ఉండేటువంటి తులసి కానివ్వండి, పత్రి కానివ్వండి, పుష్పం కానివ్వండి, అన్నీ బయట నుండి తేవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటివే ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లే కదా, మనం తొట్టుల్లో పెడుతుంటాం కదా. పుష్పం సమర్పయామి. అవకాశం ఉంటే కెమికల్స్తో ఉన్నటువంటి అగరబత్తులు ఉంటున్నాయండి, వీలైతే వాడకూడదు. దాని ద్వారా గొంతు సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. సాంబ్రాణి, మైసాక్షి, గుగ్గిలం ఇంట్లో మనం ఒక చిన్న ఆవు పిడక తీసుకొని వేయచ్చు. లేకపోతే ఏదైనా స్వచ్ఛమైనటువంటి అగరబత్తులు న్యాచురల్గా దొరికితే గో ఆధారంగా ఆ ధూపం సమర్పయామి, హారతి. ఈ పంచోపచార పూజ చేసి అపరాధ సహస్రాని అని చెప్పేసి అమ్మవారిని నమస్కారం చేస్తే, ఎప్పుడైనా పిల్లవాడు తప్పు చేస్తే ఏమన్నా అంటుందా అమ్మవారు? ఏదో ఊరికే కొప్పడి మళ్ళీ దగ్గరికి తీసుకుంటుంది కదా. కాబట్టి నా తప్పులు ఏమున్నా కూడా మన్నించే తల్లి, 24 గంటలు ఉన్నాయి, అయినా కూడా ఒక 15 నిమిషాలు నీకు కేటాయిస్తున్నాను. నీ పనే నేను చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మం కానివ్వండి, వ్యాపార ధర్మం కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి భర్తను చూసుకోవడం కానివ్వండి, పిల్లలను చూసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా నీ యొక్క పనులే తల్లి అని చెప్పేసి ఆ అమ్మవారిని ఒక్కసారి స్మరించినంత మాత్రమున అమ్మ అనుగ్రహిస్తుందంట. ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. అంటే 9 రోజులు ఒక్కొక్క రూపం కదా అమ్మవారికి. సో ఏ అమ్మవారినైనా, అంటే ఏ రూపంలో అయినా సరే ఈ పూజ అన్ని మంత్రాలు రావు మీరు కాబట్టి. అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే 9 అవతారాలు, అంటే 9 అలంకరణలు చేస్తూ ఉంటారు అమ్మవారిని. అవును. ఏ అలంకరణలో అయినా ఇలాగే పూజ చేయొచ్చు కదా. చేయొచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని రావాలని లేదు. లేదు, మనం ఒక విధానాన్ని, అంటే ప్రతి సంవత్సరం విజయవాడలో ఇంద్రకీలాద్రి, విజయవాడలో అలంకరణలు ఒక విశేషంగా ఉంటాయి. బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ అమ్మవారు, గాయత్రి అమ్మవారు, ఈ విధంగా మహాలక్ష్మి, లలిత త్రిపుర సుందరి, అష్టమి రోజు దుర్గాష్టమి, దుర్గా అలంకరణ, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరి. శ్రీశైలానికి వచ్చేసరికి నవదుర్గలు. శృంగేరి లాంటి పీఠాలలో మనకు సప్త మాతృకలను ఉన్నాయి. అలా ప్రధానంగా తీసుకొని రోజు విశేషంగా అక్కడ మహాద్భుతంగా చేస్తుంటారు. అక్కడ శృంగేరి జీవితంలో ఒక్కసారి నవరాత్ర సమయంలో వెళ్ళాలండి, దర్శించాలి. అలా శ్రీకాంచి, ఇవి 2 కూడా జగద్గురు పీఠాలు. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానంగా చేస్తారు. మనం ఒక విధానాన్ని తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గర ఎందుకంటే మనం ఎలా జీవిస్తామో తరువాత తరాల వారు కూడా అలానే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక పీఠాన్ని తీసుకోవాలి, లేకపోతే ఒక దేవాలయాన్ని, ప్రమాణంగా ఉన్నటువంటి దేవాలయాన్ని తీసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నకి అలంకరణల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశిష్టత ఉంది. మొట్టమొదటగా మనము విజయవాడ ఇంద్రకీలాద్రి, అక్కడ బాలా త్రిపుర సుందరి అనేటువంటి అవతారాన్ని తీసుకుంటారు మొదటి రోజు. బాల అంటే ఏంటిదండి? చిన్న. బాలకృష్ణుడు, బాల సుబ్రహ్మణ్యం అని అంటుంటాం కదా. అంటే చిన్నపిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకు? చాలా ఆనందం అనిపిస్తుంది. 2 ఏండ్ల నుండి 9 సంవత్సరాల వాళ్ళ పిల్లల్ని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. అన్నీ మర్చిపోతామంట. మనం కూడా అప్పుడప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటుంటారు కొన్ని సందర్భాలలో. అప్పుడే ప్రశాంతంగా ఉండే, ఏమీ లేవు అని అనుకుంటుంటాం కదా. అలా బాలా అమ్మవారిని కూడా ఆరాధించడం ద్వారా అలాంటి గొప్పనటువంటి అనుగ్రహం కలుగుతుందంట. ఇంకా బాలా అమ్మవారు అనగానే చిన్న పిల్ల అని అర్థం చేసుకోవద్దండి. మనకు లలితా సహస్రనామంలో బాలా అమ్మవారి యొక్క ఆవిర్భావం 74 ఆ నామాలలో చెప్తారు. అమ్మవారు శక్తిసేన,
ఆ భండాసురుడి యొక్క 30 మంది పుత్రుల్ని సంహరించడానికి ఈ బాల అమ్మవారు ఆవిర్భవించిందంట. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండ అంటే ఏమి పని చేయకుండా ఏమంటే మనం ఉమ్, బండలాగా ఉన్నాం అంటుంటాం కదా. అంటే ఇక్కడ ఒక లౌకిక అర్థం మనం తీసుకోవచ్చు. ఆ భండాసురుడు యొక్క పుత్రులు ముగ్గురు అలా అమ్మవారికి వస్తే ఆ అమ్మవారి యొక్క శక్తి నుండి బాల అమ్మవారు ఆవిర్భవించింది. ఉమ్, ఆవిర్భవించి 30 మందిని సంహరించిందట. దానికి ఆనందించింది. ఆమె యొక్క బాల అమ్మవారి యొక్క విక్రమానికి ఆనందించినటువంటి అమ్మవారు ఎవరు? లలితాదేవి అని చెప్పారన్నట్టు. అలా బాల జపం చేస్తేనే మిగతా వాటికి కూడా అర్హత. పూర్వము తల్లులు ఎవరైతే ఉన్నారో వైదిక సంప్రదాయంలో వారి పిల్లలకి ఆహ్, ముత్తవ్వ గానియండి, లేకపోతే అమ్మమ్మలు గానియండి, తాతమ్మలు గాని వాళ్ళే ఈ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్టు. ఉమ్, ఇంతకుముందు అందరికి ఒక 15, 20 సంవత్సరాల క్రితం మరీ ఇంత ప్రాచుర్యం లేదు కదా. వాళ్ళ ఇంట్లోనే అంటే పిల్లల రక్షణార్థమే ఉమ్. ఈ జపం చేసి తీర్థం పెడుతుండే అని చెప్తుండన్నట్టు. ఇక ఆ! రెండో అవతారం. రెండో అవతారం. రెండో అవతారానికొచ్చేసరికి ఈ బాలా అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఇంకొక ప్రయోజనం గూడా ఉందండి. మొదటి రోజు చెప్పాం 9 రోజులు ప్రతి ఒక్కరు ఆచరించాలని. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయేటువంటి వారిని గూడా సోమరులని అంటుంటారు కదా. ఈ సోమరితనాన్ని తీసేస్తుందంట బాలా అమ్మవారిని ఆరాధించడం ద్వారా. మనలో ఉండేటువంటి జాడ్యాపహం అనేటువంటిది పోతుంది అని చెప్పారు. ఉమ్, రెండవ అవతారానికొచ్చేసరికి అన్నపూర్ణ ఒక దగ్గర, గాయత్రి ఉమ్, దేవి ఏదైనా గూడా. ఏం చేస్తాం పిల్లలు ఈ లలితా సహస్రనామ నామాల్లోనే 950వ నామం దగ్గర బాలా లీలా వినోదిని అంటే బాగా ఆడుకొనొస్తారండి. ఆడుకొనొస్తే ఏమవుతుంది? ఆకలవుతుంది గదా. మళ్ళా అన్నం పెట్టాలి గదా. అలా అన్నపూర్ణ అవతారం అనేటువంటిది గూడా మనం తీసుకోవచ్చు. రెండవ అచ్చా. దానికొచ్చేసరికి అంటే ఇది ఒక పద్ధతిగా అవును. మనం వెళ్ళొచ్చు. అంటే ఉమ్, పూర్వం ఊరికే పెట్టరు గదా. మళ్ళా అన్నపూర్ణ అంటే ఏమిటి? అన్నం అంటే మనకేం లభిస్తుంది? అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నం పార్వతీదేవి. ఏం చేస్తుందండి? యత్ ఆహారః అమ్మవారు ఎలా ఉంటుంది? అన్నపూర్ణ అమ్మవారు కుడి చేతిలో బంగారు కుండ ఉంటుంది. బంగారు గరిట ఉంటుంది. అంటే ఈ అన్నం మనం తింటున్నామంటే అందుకనే అన్నం పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం. స్వరూపం. మీరు ఇంకొక దగ్గర ఏదైనా పొరపాటు చేయండి, తప్పుడు చేయండి. కానీ మీరు అన్నం ప్లేట్‌ని మంచం మీద పెట్టుకొని తిన్నా, దాన్ని నిలబడి తిన్నా ఇది మహాపాపం అని చెప్పారండి. అందుకనే ఒక్క మెతుకు గూడా పడేయకుండా ఉమ్, తినాలి అని అంటుంటారు. దాన్ని సాక్షాత్తు వండేటువంటి స్త్రీ గూడా ఎలా ఉండాలే? ఇంతకుముందు లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరము చెప్పుకుంటూ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అనుకుంటూ అవును. వండుతూ ఉంటే ఇప్పుడేం చేస్తున్నారు? చాలా జాగ్రత్తగా మాట్లాడాలనంట. మనం ఏ మాటలు మాట్లాడితే అందులో ఆ శక్తి వెళ్తుంది. అందుకనే అన్నం వండగానే ప్రతి స్త్రీ, ప్రతి మాతృమూర్తి అందుకనే ఒక కుటుంబం ఒక ఉన్నత స్థానంలో ఉన్నది అనంటే కారణం ఎవరు అంటే స్త్రీయేనంట. ఉమ్, సకార, తకార, రకార సత్వ, తమో, రజో గుణాలను దాటించి ఈశ్వరత్వాన్ని చేరుస్తుంది కాబట్టి స్త్రీలు అని ఉమ్, అన్నారన్నట్టు. ఎక్కడైనా గూడా ఆడవారికి అని రాయలేదు. స్త్రీలు అని రాస్తూ ఉంటారు కదా. అంత గొప్పనైనటువంటి అర్థం ఉంది. ఆహారం ఏదైతే ఉంటుందో యత్ ఆహారః తత్ విచారః. ఆహారం ఎలా ఉంటుందో ఆలోచన అలా ఉంటుంది. అందుకనే అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనకు మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి అన్న పుష్టి ఉమ్, అన్నానికి లోటు లేకుండా. అన్నానికి లోటు లేకుండా అంటే ఏ సమయంలో ఆహారం తీసుకున్నా ఆ సమయంలో తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం వస్తుంది ఉమ్. అని చెప్పారన్నట్టు. అలాంటి అన్నపూర్ణ అవతారం రోజు అన్నపూర్ణ అవతారాన్ని ఆరాధించిన తర్వాత వాళ్ళ జ్ఞానం కావాలి కదా. మూడో రోజుకొస్తున్నాం మనం. ఉమ్, గాయత్రి అవతారం అండి. ఉమ్,
గాయత్రి అవతారంలో ఉండేటువంటి విశిష్టత ఇలా ఒక పంక్తిగా అంటే వరుసగా ఉంటేనేమో ముఖాలు ఏంటిది రావణాసురుడికి ఉంటాయి. అవును. రాక్షసులకు మాత్రమే వరుసలో ఉంటాయి. కానీ హ్మ్. వరుస క్రమం ఏంటిదంటే అమ్మవారు 4 వైపులా చూస్తూ ఒక ముఖం తూర్పు వైపున చూస్తుంది అంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి గూడా అందరూ తెలవకుండా ఇలా ఒకటే వరుసలో వేస్తుంటారు. హ్మ్. కానీ 4 దిక్కుల చూస్తూ ఒక ముఖం మీదికి తూర్పు వైపున చూస్తుంటారు. ఈ 5 ముఖాలున్నటువంటి గాయత్రీ దేవి అలంకార విశిష్టత. హ్మ్. గాయత్రి అమ్మవారు ఏంటిదంటే నగాయిత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతం అని అంటారన్నట్టు. ఒక ముఖం ముక్త, ముక్త అంటే ముత్యము వలె ఉంటుందంట. హ్మ్. విద్రుమ పగడాలుంటాయి కదండీ! ఆ పగడపు వర్ణంలో ఒక ముఖం ఉంటుంది. హేమ అంటే బంగారు వర్ణంలో ఒక ముఖం ఉంటుంది. నీల, నీల అంటే బ్లూ కాదండి. మనకు ఆకాశంలో ఉండేటువంటి నీలిరంగు నీలిరంగు. ఉంటుంది కదా! ఆ హ్మ్. నీలి వర్ణం ఉంటుంది. ధవల అంటే తెలుగు. తెల్లనైనటువంటి ఇలాంటి ముఖాలతో నుండి ముక్తా విద్రుమహేమనీల ధవల ఛాయైః ముఖైస్త్రక్షణైః అంటే ఒక్కొక్క ముఖంలో 3 కన్నులంట. హ్మ్. మొత్తం ఎన్ని? 15. హ్మ్. యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం ప్రతి ముఖానికి కూడా కిరీటం ఉంటుంది. హ్మ్. తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ మొట్టమొదటి చేతి ఏంటిదంటే వర హ్మ్. అభయ ముద్రను ధరించుంటుంది. వరదాభయాం అంకుశకషాం. అంకుశం అంటే ఏంటిది? ఒక ఏనుగు వెళ్తూ ఉంటే మావటివాడు చేతిలో పట్టుకుంటాడు. అంటే హ్మ్. మనలో గూడా ధనము గానియండి, పదవి గానియండి, పేరు గానియండి, ఇవన్నీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు గర్వం వస్తుంటుంది. చాలా జాగ్రత్త, ఎదిగినా కొద్దీ ఒదుగుతూ ఉండు అని ఏ విధానంగా మదుపుట ఏనుగును ఏ విధానంగా మావటివాడు జాగ్రత్తగా అలా హ్మ్. అంటుంటాడో మనలో గూడా అలాంటి లక్షణాన్ని తొలగిస్తుందంట. అంతర్ముఖ సమారాధ్య అని చెప్పారు గదా! అంకుశ కషకం ఓకే. అంటే కొరడ. హ్మ్. యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయం అంకుశకషాం శుభ్రం కపాలం గదాం. శుభ్రమైనటువంటి కపాలమండి. కపాలం అంటే ఎట్లుంటుంది? ఎవరినైనా సంహరిస్తే చేతిలో అవును. కపాలం పెట్టుకొని కానీ ఇది శుభ్రమైనటువంటి కపాలమంట. హ్మ్. అంటే జ్ఞానానికి ప్రతీక అని చెప్పారన్నట్టు. హ్మ్. శంఖం చక్రమధారవింద యుగలం హస్తైర్వహంతిం భజే. శంఖము, చక్రము ధరించి హ్మ్. యుగలం అంటే 2 పద్మాలను ధరించి ఉంటుందంట గాయత్రి అమ్మవారు. అలాంటి అమ్మవారిని ధ్యానిస్తున్నాను. గాయత్రి అమ్మవారిని ధ్యానించేటువంటి ఒక తత్వం. హ్మ్. మొట్టమొదటగా బాల అమ్మవారు, తర్వాత అన్నపూర్ణాదేవి జ్ఞానానికి ఒక తత్వాన్ని అంటే జీవితంలో ఒక ఉన్నతంగా వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండడానికి అంతర్ముఖ సమారాధ్య అని చెప్పిన విధానంగా గాయత్రి. గాయత్రి అమ్మవారు. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు. అప్పుడే నాలుగో రోజు. అప్పుడే సంపద వస్తుందన్నట్టు మహాలక్ష్మి. అందరికి కావాల్సింది ధనమూలం ఇదం జగత్, కృషిమూలం ఇదం ధాన్యం. వ్యవసాయదారుడు ఎప్పుడు గూడా కృషి చేస్తూ నిరంతరం కృషి చేస్తూ ఉంటేనే మనకు పంట పండుతుంది. హ్మ్. భార్యామూలం ఇదం గృహం. అభ్యాసం చేస్తుంటేనే విద్య వస్తుందంట. ఇట్లా నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలని చెప్పారు. అలా ఆ లక్ష దర్శనాంకయోః అని అన్నారన్నట్టు. ధనమగ్నిర్ ధనం వాయుః ధనం సూర్యో ధనం వసుః. అంటే ఇవన్నిటిని గూడా ఆస్వాదించడం గూడా గొప్పనే కదండీ! ఇప్పుడు అలాంటి లక్ష్మి అంటే కేవలం డబ్బొకటే కాదండి. ప్రశాంతమైనటువంటి జీవనం, జీవనం. స్థిరమైనటువంటి లక్ష్మీప్రదమంట. ఆ తదుపరి లలిత అమ్మవారు మనం ఐదో రోజు. ఐదవ రోజు. హ్మ్. అలా లలితా పంచమి అని గూడా అంటుంటారు. ఆ తదుపరి ఆరో మనకు రోజు. సరస్వతి అమ్మవారు హ్మ్. ఆరో రోజు. సరస్వతి అమ్మవారంటే అందరికి కావాల్సినటువంటిదే. ఈ విద్యా ప్రదాయిని. యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్ర వస్త్రావృత, యా వీణా వరదండమండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవ్యై సదా వందిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఎలా ఉంటుంది సరస్వతి అమ్మవారు? హ్మ్. కుంద అంటే మల్లెలు అని అర్థం అన్నట్టు. ఇందు అంటే చంద్రుడు అని అర్థం. తుషారము అంటే మంచు. యా మంచు. కుందేందు తుషార హార ధవల యా శుభ్ర వస్త్రావృత జీవనంలో చెబుతూ ఉన్నారు. హ్మ్. అంటే అంత స్వచ్ఛంగా ఉండాలి మనం గూడా. హంసవాహనం మీద కూర్చొని ఉంటుంది. యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన శ్వేతవర్ణమైనటువంటి పద్మాసనంలో ఆసీనురాలైనటువంటి సరస్వతి అమ్మవారు మనలో ఉండేటువంటి మనం ఏమి చేస్తాం? మరుక్షణం చేద్దాం. మరు రోజు చేద్దాం అనేటువంటి పనులను వాయిదా వేసుకుంటూ ఉంటాం కదా! ఇలాంటి జాడ్యాపహాన్ని తొలగించి హ్మ్. ఒక ఉన్నతంగా వెళ్ళడానికి అనుగ్రహిస్తుంది సరస్వతి సరస్వతి అమ్మవారు. అమ్మవారు. ఇక ఏడవ రోజు. దుర్గా అమ్మవారు. హ్మ్. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల హ్మ్. మూల పుటమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటుంటాం కదా! అక్కడి నుండే మనం కొంతమంది 3 రోజులు చేసేవారు గూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దేవ్యై నమః హ్మ్. అని చెప్పి ఆరాధన చేస్తూ ఉంటారు. అలా సరస్వతి అమ్మవారి తర్వాత దుర్గా అమ్మవారు. హ్మ్. దుఃఖాన్ని గతింపచేస్తుంది అమ్మవారు. మహత్తుని, కవిత్వాన్ని, హ్మ్. పటుత్వాన్ని ఏది కావాల్సినటువంటి వారికి దుఃఖం పోతే అన్నీ కలిగినట్టే కదా! అందరికి ఉండేటువంటి ఇదే దుఃఖం కదండీ. అలా దుర్గతిహి దుఃఖాన్ని గతింపచేసేటువంటి అమ్మవారు దుర్గా అమ్మవారు. అలాంటి అమ్మను ఆరాధించడం ద్వారా ఇహ జన్మలో సౌఖ్యాన్ని, మోక్షాన్ని గూడా పొందుతామంట. అందరికీ విజయవాడ కనకదుర్గ అమ్మవారు తెలిసినటువంటిదే. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. కేవలం నవరాత్రులు భారతదేశంలోనే కాదండి. ప్రపంచ వ్యాప్తంగా గూడా అవును. విదేశీయులు గూడా చేస్తూ ఉంటారండి. అలా భాష, ప్రాంతీయ భాష అనేటువంటి భేదం లేదు. అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా విదేశీయులు గూడా ఆచరిస్తూ ఉంటారు. మన మోదీ గారు తెలుసు. ఈ రోజుకు 75 సంవత్సరాలైనా గూడా నిమ్మరసంతోనే ఉంటారండి. హ్మ్. అలా గొప్పనైనటువంటివి అలాంటి 8వ రోజు. 8వ రోజు మహిషాసురవర్ధిని హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, హ్మ్. మహాసరస్వతి స్వరూపాలలో మనకు 3 రూపాలుగా ఆరాధించొచ్చు. చివరగా 9వ రోజు. 9వ రోజు అందరికీ తెలిసినటువంటిదే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని అంటాం కదా! ఆ హిమవంతుడి యొక్క పుత్రిక అయగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే అని చెప్పారు. అలా విశ్వంలో ఉండేటువంటి వారందరినీ గూడా అనుగ్రహించేటువంటి తల్లి మహిషాసురమర్దిని. చివరగా వచ్చేసరికి రాజరాజేశ్వరి దేవి. హ్మ్. మనకు అనుగ్రహిస్తుంది. శ్రీచక్ర సంచారిణి అని గూడా అంటుంటారు హ్మ్. రాజరాజేశ్వరి హ్మ్. అష్టకంలో. విజయదశమి రోజు బేసిక్‌గా ఆయుధ పూజ అనేది చేస్తూ ఉంటారు. అసలు ఆయుధ పూజలోని అంతరార్థం ఏంటి? ఏ ఆయుధాలు పూజలో ఉంచాలి? ఏవి ఉంచకూడదు? ఆయుధ పూజ అంటే ఈరోజు లౌకిక జీవనంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క వృత్తులలో ఉండేటువంటి ఆయుధ పూజ చేస్తున్నారు. కానీ ఆయుధ పూజ అంటే ఏంటిదంటమ్మా, పూర్వం ఒకానొక సమయంలో శ్రీరామచంద్రుడు, తర్వాత పాండవులు వీళ్ళంతా గూడా శమీ వృక్షం ఉంటుంది కదా! అవును. వారి యొక్క ధనస్సుల్ని, వారి యొక్క ఆయుధాల్ని, ఖడ్గాల్ని వీటినన్నిటిని గూడా ఆ శమీ వృక్షం మీద భద్రపరిచారు. హ్మ్. భద్రపరిచి విజయం సాధించారు. అందుకనే శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని. శత్రువుల మీద విజయం సాధించారు కదా! అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అన్నారు కదా! హ్మ్. ఆయుధాలు అనంటే ఆ ధనస్సు, హ్మ్. ఖడ్గాలు అవన్నీ గూడా. అప్పుడు రాజ్యంలో ఉండేటువంటి వారికి అది పరంపరగా వస్తున్నటువంటిది. హ్మ్. కానీ ఇప్పుడు ఆయుధాలేంటిది? ఎవరైనా గూడా ఒక వారి యొక్క యంత్రాగారం ఉన్నదనుకోండి. హ్మ్. వారికి ఆహారాన్ని ఇచ్చేటువంటిది పోటీ ప్రపంచంలో అంటే బతుకు తెరువు. బతుకు తెరువు అంటారు కదా! అవే కదా ఆయుధాలు. కాబట్టి వారు యంత్రాగారాల్లో ఉండేటువంటి ఆ యంత్రాలేవైతే ఉన్నాయో వాటికి పూజ చేయడం. హ్మ్. కొంతమంది చతుశ్చక్ర వాహనాలుంటారు. పెద్ద పెద్ద వాహనాలు పూజ చేస్తుంటారు. సంవత్సరంలో వారు ఎన్ని కొత్త వాహనాలు తీసుకున్నా విజయదశమి రోజు మాత్రం హ్మ్. వారు తీసుకున్నటువంటి పాత వాహనం నుండి హ్మ్. కొంతమందికి 20 సంవత్సరాల క్రితం గూడా టూ వీలర్ అవును. ఉంటుంది. ఆ వాహనం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి వాహనాల వరకు గూడా పూజలు చేసేటువంటి పద్ధతి ఉన్నదండి సంప్రదాయం. అంటే వారి యొక్క వాహనాలకు గానియండి, కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వారున్నారు. కంప్యూటర్ గానియండి, హ్మ్. కెమెరా ఎవరైతే తీస్తుంటారో, కనీసం వారి దగ్గర లేకున్నా గూడా మా జీవనయానం ఈ సంవత్సరం అంతా గూడా బాగా జరగాలి. మాకింకా ఉన్నతంగా హ్మ్. అంటే జీతభత్యాల్లో గానియండి, ఇంకా ఎటువంటి మేము చేసేటువంటి ఈ ఉద్యోగ, వ్యాపార, వ్యవహార ధర్మాల్లో అందరితోని గూడా కలిసి ఉండే విధానంగా, అందరితోని ఐక్యంగా ఉండి, మా అందరికి గూడా విజయం సాధించాలని అలా కొంతమంది ఐక్యంగా గూడా పూజ చేసుకునేటువంటి ఆఫీస్‌లలో హ్మ్. వాటిల్లో పూజ చేసుకునేటువంటి విజయదశమి రోజు పాలపిట్టను చూడాలంటారు. అవును. మరి ముఖ్యంగా సెమీ వృక్షాన్ని ఒక బంగారం రూపంలో ఆకులనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. బంగారం అని చెప్పేసి. అసలు ఈ శమీ వృక్షం ప్రత్యేకత దీని వెనకున్నటువంటి అర్థం ఏంటి? అదమ్మా శమీ వృక్షం అంటే విజయానికి సంకేతం అన్నాం. తప్పకుండా పొలిమేర దాటాలి. ఆ! అంటే ఇంతకుముందు అన్ని గ్రామాలు ఉంటుండే కదమ్మా! హ్మ్. గ్రామం అంటే ఇది గూడా ఒక అందరూ గూడా ఏదో ఒక్కరో, ఇద్దరో ఒక కుటుంబమో అని కాదు.
మొత్తం గ్రామంలో ఉండేటువంటి కుటుంబీకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా గూడా. అందులో విశేషంగా ఏంటిదంటే మగవారు హ్మ్. అందరూ గూడా గ్రామాన్ని పొలిమేర దాటి ఒక ఈశాన్యం వైపు గానియండి, అలా ఉత్తరం వైపు గాని శమీ వృక్షాన్ని దర్శనం చేసుకొని, హ్మ్. అక్కడ ఉండేటువంటి శమీ ఆకు హ్మ్. చిన్నగా ఉంటుందండి. అవును. చాలా చిన్నగా ఉంటుంది. అందరూ గూడా ఈరోజు షమి ఆకంటే కొనుక్కొచ్చుకుంటున్నారు. హ్మ్. అక్కడికి వెళ్లి షమి వృక్షం ఏంటిదంటే శనైశ్చరుడికి ప్రతీక. హ్మ్. ఆయుర్వృద్ధి అవుతుంది. అందుకనే విజయదశమి రోజు విజయ ముహూర్తం అంటారన్నట్టు. ఆ రోజు ఏ పని చేసినా గూడా విజయం జరుగుతుంది అనడానికి ఆ చెట్టును తాకి, ఆ చెట్టుకు పూజించి హ్మ్. యథాశక్తిగా పంచోపచార పూజ గానియండి, ఇప్పటికే మనం చూస్తుంటాం మాధ్యమాలలో తప్పకుండా గ్రామాన్ని దాటి హ్మ్. మాన్యులైనా, సామాన్యులైనా ఎవ్వరైనా తప్పకుండా ఏ స్థానంలో ఉన్నా గూడా వారు వెళ్లి ఆ శమీ వృక్షాన్ని పూజించి, ఆ ఆకును పాలపిట్టను దర్శించాలి. పాలపిట్ట ఏమిటి అంటే పాలపిట్టని ఎందుకు చూడాలసలు? విజయానికి సంకేతమమ్మ. అది చూడగానే చప్పట్లు కొడతారు గట్టిగా. హ్మ్. చప్పట్లు కొట్టగానే ఎగురుతూ ఉంటుంది. అట్లా ధ్వజారోహణ చేస్తాం కదా! ధ్వజారోహణ చేస్తే ఏ విధానంగా విజయానికి సంకేతమో, ఆ పాలపుట్టను చూసి ఒక్కరు అలా కొంతమంది వెళ్తారు. కొంతమందికి కనబడుతుంది. అప్పుడు ఏమనరు. ఊరు గ్రామస్తులంతా గూడా వచ్చిన తర్వాత ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టేసరికి అందరూ చూస్తుంటారు. అది హ్మ్. వెళ్తుంది. అంటే మా గ్రామంలో అందరికీ గూడా చెప్పాం కదమ్మా! హ్మ్. భారతీయ జీవన విధానం వసుదైవ కుటుంబం. అంటే తనొక్కడు బాగుండాలని కోరుకోవడం. తన కుటుంబము, సమాజము, గ్రామము, రాష్ట్రము, దేశము, లోకాః సమస్తాః సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి హ్మ్. భావనతోనే ఉంటూ ఉంటారు. ఆ విధానంగా విజయానికి సంకేతమని ఆ బంగారాన్ని తెచ్చి మొట్టమొదటగా ఎవరికిస్తారండి? దేవాలయానికెళ్తారు. హ్మ్. చూడండి గ్రామంకి మొట్టమొదటగా దేవాలయానికెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి రాముడైనా, కృష్ణుడైనా ఏదైనా ఆంజనేయ స్వామి గకారం తీస్తే రాముడు. హ్మ్. రామం అంటే ఆంజనేయ స్వామి లేని దేవాలయం లేదు. ఇప్పుడు అనేక దేవాలయాలొచ్చాయి అవును. వాడవాడలా. ఆ విధానంగా అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి మొట్టమొదటగా తల్లికి, తండ్రికి ఇచ్చి హ్మ్. వారి ఆశీర్వాదం నమస్కారం చేసుకొని తర్వాత మిత్రులకి అందరికి కూడా హ్మ్. పంచుకునేటువంటి సంప్రదాయం. అందరికీ విజయం చేకూరడానికి ఇదొక గొప్ప ఇప్పుడున్న జనరేషన్ ఎంత యాంత్రిక జీవనం, బిజీ లైఫ్ స్టైల్ అనొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రులు కూడా పూజలు చేయలేని వారికి ఏదైనా ఒక వెసులుబాటు ఉందా? అంటే పూజా విధానం కూడా సరిగ్గా తెలియని వారు ఎన్ని రోజులు పూజ చేయొచ్చు? అంటే ఒక 3 రోజులు గానీ, లేదా పండగ రోజు పూజ కానీ, ఏదైనా విధానం వెసులుబాటు ఉందా? ఉంటే ఎలా చేయాలి? నైవేద్య పరంగా కూడా ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? 9 రోజులు నవరాత్రులు ఎవరైతే ఉన్నారో సామాన్యులు. హ్మ్. అందరూ ఒకరే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. హ్మ్. వీరికింత ఫలితం, వీరికింత ఫలితం అని ఎక్కడ భగవంతుడు ఇయ్యడు. హ్మ్. కానీ అన్ పనుల దృష్ట్యా, అద్ వారి ఉద్యోగాల వారు దృష్ట్యా ఉంటారు కాబట్టి అందరికి చంద్రుడు మురికి హ్మ్. నీటి మీద అవే కిరణాలుంటాయి. మంచి నీటి మీద అవే కిరణాలుంటాయి. భగవంతుడు గూడా ఇతను చాలా గొప్పగా 24 గంటలు చేస్తున్నాడని అతనికొక ఫలితము, వీరికొక ఫలితం అవును. ఉండేదండి. అందరికి సమానమైనటువంటి ఫలితం. వారి ఉద్యోగాల దృష్ట్యా, హ్మ్. వారి యొక్క ధర్మం కాబట్టి వారికేంటిదంటే రోజు దీపారాధన చేసుకుంటారు కదండీ! హ్మ్. కొంతమంది అఖండ దీపం, హ్మ్. అఖండ దీపం పెట్టనటువంటి వారు దీపారాధన చేసుకొని, దీపారాధన గూడా ఆజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. అసలు దీపారాధన చేయాల్సిన విధానం ఏంటిదంటే ఆజ్యం. హ్మ్. ఇంతకుముందు బాగా ఆవులెక్కుంటుండే, మనుషులు తక్కువుంటుండే. ఇప్పుడు మనుషులు ఎక్కువయ్యారు. ఆవులెక్కడ కనబడతలేవు. అలా మంచి ఘృతం దొరుకుతుండే. అది లేని పక్షంలో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ద్వారా అయినా గూడా త్రివర్తి 3 వత్తులు హ్మ్. ఒక దగ్గరికి అని హ్మ్. 2 దీపాలు పెట్టాలండి. ఎప్పుడు ఒక్క దీపం పెట్టకూడదు ఇంట్లో. పెట్టకు. హ్మ్. 2 దీపాలు. ఆ వైపు, ఈ వైపు. ఒకటి తూర్పు వైపున, ఒకటి ఉత్తరం వైపున. హ్మ్. ఎందుకంటే అందరూ గూడా ఈరోజు నార్త్ అని, ఈస్ట్ అని బాగా వాస్తు జ్ఞానం తెలుస్తుంది. ఒకటి తూర్పు వైపున ఉండాలి దీపం. అంటే దాని దీపారాధన చేస్తాం కదా! ఆ దీపం వెలుగుతూ మనము ప్రకాశం కనబడుతుంటుంది. ఒకటి తూర్పు వైపున, ఒకటి ఉత్తరం వైపున ఉండాలి. త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం. గృహంలో కేవలం నవరాత్రుల్లో కాదండి. రోజు నిత్యము గూడా దీపారాధన ఉండనంట. హ్మ్. త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం. ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో, మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో, వారు అలా దీపారాధన చేయడం ద్వారా వాళ్ళింట్లోనే కాదండి. మనకెన్ని లోకాలండి? ముల్లోకాలు. హ్మ్. త్రైలోక్య తిమిరాపహం ముల్లోకాలలో ఉండేటువంటి చీకటి. చీకటనేటువంటిది పోతుంది అని చెప్పారన్నట్టు. హ్మ్. అలా దీపారాధన చేసి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని రోజు చదువుకుంటమ్మా, వాళ్ళకు రోజు శుభమే. ఇది ఒక సంవత్సర కాలం పాటు ఈ నవరాత్రుల్లో ప్రారంభం చేయండి. సంవత్సరం తర్వాత దాని యొక్క ప్రతిఫలం మీరు నవరాత్రులు ఇంకా అద్భుతంగా పంచోపచార నుండి షోడశోపచార పూజకు వెళ్ళేటువంటి శక్తి మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అలా దీపారాధన చేసి నివేదన కూడా ఏముందమ్మా, రోజు కూడా దధ్యన్నం అంటే ఉదయం పూట బాలా అమ్మవారు కదా, బాలా త్రిపుర సుందరి అంటారు కదా, పెరుగన్నం కానివ్వండి, మన ఇంట్లో ఆవ పొడి ఉంటుంది కదా, పులిహోర ఎలానో ఆవహోర అంటే ఆవ పొడిని కూడా కలిపి తింటే శరీరంలో ఉండేటువంటి చెడు నీరు పోతుందట. వీటిలో అనేక రహస్యాలు ఉన్నాయన్నట్టు. నిమ్మ హోర అంటే నిమ్మకాయ పులిహోర, మెంతి హోర షుగర్ రాకుండా ఉంటుంది మెంతుల పొడితోని. ఇలా మన ఇంట్లో ఉండేటువంటి పొడినే కలిపి మనం ఎలా అయినా పులిహోరకి ఏ విధానంగా పల్లీలు అవన్నీ వేసి చేస్తామో ఈ విధానంగా శక్తిని అనుసరించి తప్పకుండా నైవేద్యం చేయొచ్చు. లేదు మాకు సమయం లేదు అంటారు అనుకోండి, వారు వండినటువంటి ఆహారంలోనే ఒక మిశ్రీ కానివ్వండి, లేకపోతే చక్కెర కానివ్వండి, కొంచెం నెయ్యి వేసి కొంచెం పెరుగు వేసి అక్కడ చూపించి ఆ ప్రసాదం తీసుకోవాలి. అఖండ దీపం అనేది నవరాత్రులు ఉంచాలా అండి? ఆ అఖండ దీపం కాకుండా మామూలు దీపాలు కూడా పెట్టచ్చా? హాయిగా అఖండం కాకుండా మామూలు దీపాలే పెట్టచ్చమ్మా. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, రోజువారీ దీపాలేమో ఒకటే ఒక దీపం పెట్టారనుకోండి, అది కరెక్టేనా? అంటే 2 ఒత్తులు కలిపి ఒకే దగ్గర పెట్టి, ఒక దీపం రోజు పెడతారు. పండగలొచ్చినప్పుడు మాత్రం లోపల నుంచి ఆ వెండి దీపాలు తీసి మళ్ళీ అవన్నీ పెట్టడం. అసలు ఎన్ని దీపాలుండాలి? అసలు ఒక దీపం ఒకే ఒక సమయంలో ఉంటుంది. ఆ సమయం నేను చెప్పకూడదు. అందుకనే ఫోన్‌ని కూడా ఎప్పుడు కూడా నెత్తి దగ్గర పెట్టుకోవద్దంటారు అన్నట్టు. అది కూడా దీపం లాంటిదే. అంతే కదండీ. మనకు వెలుగు ప్రకాశం కాంతి ఎక్కడి నుండి వస్తుంది? నీటి ద్వారానే కదా రేడియేషన్ కూడా విద్యుత్ ఉంటుంది. వస్తుంది కదా! అందుకనే నెత్తి దగ్గర ఒకే సమయంలో పెడతారంట దీపం. అవును. అందుకనే ఫోన్ కూడా పక్కకు పెట్టుకోకూడదంటారు. హ్మ్. ఇంతకుముందు బాగా గుండె సంబంధమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి. ఇప్పుడు ఈ శిరస్సు సంబంధమైనటువంటి వ్యాధులు చాలా మందికి వస్తున్నాయి. కారణం కేవలం ఈ కర్ణ పిశాచి అంటుంటాం కదా మనం, దూరం అది ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండొద్దని అంటలేము. దాన్ని ఒక ఫ్లైట్ మోడ్‌లోనో లేకపోతే సైలెన్స్‌లోనో పెట్టేసి ఏం మొత్తం ప్రళయం వచ్చేది ఏం లేదు కదండీ. పక్కకేసి మళ్ళీ తర్వాత ఉదయం లేవగానే వెంటనే చూస్తే కూడా కంటి దోషాలొస్తాయంట. ఇలా దీపారాధన చేస్తే కూడా చాలా విశేషం. ఒక్క దీపం పెట్టకూడదు. 2 దీపాలు ఉంచి 2 కన్నుల ద్వారా మనం ఏ చిత్రపటాన్ని మనం దర్శిస్తున్నామో, మన ఇంట్లో లలిత అమ్మవారు ఉంటుంది, గణపతి ఉంటాడు, లేకపోతే షిరిడి సాయినాథుడు ఉంటాడు, దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఎవరి ఇష్టదైవం వారు, కులదైవం అంటే వారు. కొందరు 3 దీపాలు పెడతారు. అలా పెట్టొచ్చా? 2 దీపాలు. 2. 2. ఇంకా 2 కంటే అనంతంగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. వారి స్థలాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి. 2 అయితే కంపల్సరీ. తప్పకుండా. ఇత్తడి, 3, 4, 5 అనేది ఇత్తడి, వాళ్ళిష్టం. వెండి. వెండి ఏంటిదంటే చంద్రుడికి ప్రతీక. మనస్సుకు ప్రశాంతతని ఇస్తుందన్నట్టు. వెండి దీపంలో కూడా రోజు కూడా పెట్టొచ్చు. అట్లా అవి దీపాలు ఉంచుకున్నదే ఏదో మనం రోజు చేసుకోవడానికి కదా! ఏం అరిగిపోవు కదమ్మా! ఒక 100 సంవత్సరాలైనా కూడా అలానే ఉంటాయి. దాంట్లో చేస్తే ఏంటిదంటే మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంటుందట. వెండి పంచపాత్ర, వెండి ప్లేట్‌లో బంగారు పుష్పం వేసి భోజనం చేస్తే కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటిది. అందుకనే శరీరంలో కూడా బంగారాన్ని అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, ఒక్క దీపంలో 2 ఒత్తులు కూడా వేసి పెడతారు. ఆ! పెట్టకూడదండి. అదొక 2 దీపాలు. 2 దీపాలని మనం కూర్చొని దీపారాధన చేసిన తర్వాత వెంటనే దీపం ముట్టిచ్చామా, అగరబత్తి చూపించామా, పరిగెత్తామా అని కాకుండా ఒక 2 నిమిషాల పాటు పరమాచార్య స్వామి వారు చెప్పారు. మన వయస్సు 20 సంవత్సరాలనుకోండి, 20 నిమిషాలు. 40 సంవత్సరాలనుకోండి, 40 నిమిషాలు. నువ్వు గంటలు గంటలు కూర్చోమని చెప్పలే. నీ వయస్సు ఎంతనో ఆ వయస్సుకు తగ్గ విధానంగా నువ్వు అక్కడ భగవంతుడి ముందట కొంత ధ్యానము, జపము, అనుష్ఠానము, పూజ చేయమన్నారట. అలా కూర్చోవడం ద్వారా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయని చెప్పారండి. అంటే మనం నువ్వుల నూనె ఏస్తాం కదండీ! తిల, తైలం. మిగతా 9 ధాన్యాలలో మీకు ఈ నూనె పదార్థం రాదు. పిండి పదార్థం వస్తుంది. తిల అంటే ఏంటిది? తిలకం. అందుకనే తిలకం అంటే ఎలా మనం తిలలాగానే పెట్టుకుంటూ ఉంటాం కదా మామూలుగా. దాని ద్వారా నేత్ర సంబంధమైన వ్యాధులు గానియండి, నరాల సంబంధమైనటువంటి వ్యాధులు గాని, ఇవన్నీ గూడా పోతాయని చెప్పారు. అందుకనే తప్పకుండా 2 దీపాలుండాలి. 2 దీపాల ముందట మనకిష్ట దైవాన్ని కనీసం 5 నిమిషాలైనా గూడా ధ్యానం చేయాలని చెప్పారు. ఇలా నవరాత్రుల నుండి ప్రారంభం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ఈ నవరాత్రుల సమయంలో ఒకవేళ ఆడవాళ్ళు గాని, నెలసరి ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆల్టర్‌నేట్ ఏంటి మరి? ఆ టైంలో పూజ చేయలేరు కాబట్టి. తప్పకుండా అమ్మ. అంటే ఒక 4 రోజులు వదిలిపెట్టి శిరస్నానం చేసుకున్న తర్వాత అంటే మనస్సుకు ఎప్పుడు గూడా ఒక నామాన్ని అటు వైదిక మంత్రాలు కాకుండా
భగవన్నామాన్ని ఎప్పుడు చేయొచ్చు. మనస్సుకు తప్పు లేదు అని చెప్పారన్నట్టు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ అని అన్నారు. ఈ 4 రోజులు, 5 రోజుల తర్వాత తప్పకుండా ఆ వ్రతాన్ని మరలా ఆచరించవచ్చు. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే బతుకమ్మ నిర్వహిస్తారు. పూల పండుగ అంటారు. పూలను పూజిస్తారు. ఇటు దసరా వచ్చేటప్పటికి నవరాత్రులు, అమ్మవారిని 9 రూపాల్లో పూజించడం. అయితే ఈ బతుకమ్మ ప్రత్యేకత గూడా, విశిష్టత గూడా మీ మాటల్లో. తెలుగువారంతా గూడా ఒకటే. హ్మ్. అంతా అన్నదమ్ములే. 2 కన్నులు మాత్రము. అలా ఇక్కడేంటిదంటే బతుకమ్మని ఏం చేస్తారు, చిన్నగా ఏ విధంగా పేర్చుకుంటూ పోతుంటారో మొదటి రోజు చిన్నగా చేస్తారు. ఆ తదుపరి కొంచెం పెద్దగా చేస్తారు. చివరి వచ్చేసరికి పెద్ద బతుకమ్మ అని అంటుంటారు అవును. కదా! అట్లా ఈ 9 అవతారాలు ఎట్లనో అది గూడా అంతే. హ్మ్. బతుకునిచ్చేటువంటి అమ్మ. అమ్మ, తల్లి హ్మ్. అని అర్థం అన్నట్టు. అక్కడ గౌరీ పూజ అనేటువంటిది పసుపుతోని, హరిద్రా చూర్ణంతోని చేసి, అలా ఇదంతా గూడా ఈ దసరా గానియండి, ఈ బతుకమ్మ పండుగ గానియండి, అందరూ గూడా ఒక కలిసి జీవనం చేయడానికి చెప్పినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి హ్మ్. నిర్వహణ. ఇక్కడ వైపు ఎక్కువగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో నవరాత్రులు అన్నీ చేస్తున్నారు గానీ, ఒకప్పుడు ఒక 15, 20 సంవత్సరాల క్రితం ఇంత నవరాత్రులని ఇప్పుడు మాధ్యమం ద్వారా అందరూ చెప్పడం ద్వారా అందరూ నిర్వహిస్తున్నారు. కానీ అప్పుడు లేదు. మనకేం చేస్తారంటే తంగెడు పూలు గానియండి, బతుకమ్మ పూలు గానియండి, అవును. వాటినన్నీ తెచ్చి అలా పెట్టడము. తర్వాత ఇదొక ఇంతకుముందు రోళ్ళు, రోకళ్ళు ఉంటుండే. మంచి ఏం వ్యాధులు ఉండకపోతుండే. హ్మ్. ఇది గూడా ఏంటిదంటే చుట్టూ గూడా తిరుగుతూ ఉంటే ఇది ఒక యోగ ప్రక్రియ అన్నట్టు. ప్రక్రియ. యోగ ప్రక్రియ. అంటే అనారోగ్యం ఉన్నా గూడా ఇలాంటివన్నీ గూడా పోతాయి అనేటువంటి అందుకనే చప్పట్లు కొట్టడము, భజన చేయడము, హ్మ్. ఈ బతుకమ్మ ఆడడము. ఇది ఆడవాళ్ళకు, స్త్రీలకు సంబంధించినటువంటిది గొప్పనైనటువంటి విషయం. ఈ నవరాత్రుల సమయంలోనే తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి కాబట్టి, తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకతకు సంబంధించి అక్కడ జరిగేటువంటి విశిష్ట పూజలేంటసలు? వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి. వెంకటేశ్వర స్వామి వారిని తలచనినటువంటి వారు ఎవరైనా ఉన్నారండి? ప్రతి ఒక్కరు గూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాల్సిందే గోవింద. సంవత్సరానికి ఒక్కసారైనా గూడా తిరుమలకి వెళ్ళాల్సిందే. కొంతమందైతే నెల, మాసం వెళ్ళేవారు గూడా ఉన్నారు. అలా ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండ నాయకుడికి హ్మ్. బ్రహ్మోత్సవాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడాయనే. కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతు అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు ఎలా చేస్తున్నారో, బ్రహ్మోత్సవాలు గూడా సరిగ్గా అదే సమయంలో జరుగుతాయండి. హ్మ్. ఈ సంవత్సరం మాత్రం 24 నుండి హ్మ్. ప్రారంభమవుతున్నాయి. 23 నాడు అంకురారోపణ. 24వ తేదీ రోజు తిరుమలలో మనకు ధ్వజారోహణం. హ్మ్. ధ్వజారోహణం అంటే ఆ వెండి వాకిలుంటుంది కదండీ! వెళ్ళినప్పుడు బంగారు ధ్వజస్తంభం కనబడుతుంది. అక్కడ మొత్తం దర్బలతోని కట్టి ఉంచుతారు. ఆ ధ్వజాన్ని మీదికి అక్కడ ఉండేటువంటి జీయర్లు గానియండి, తర్వాత అర్చక స్వాములు గానియండి, ఈ ఆలయ సిబ్బంది గానియండి, కార్యవర్గం గానియండి, ఆ ధ్వజారోహణ కార్యక్రమం చేస్తారు. అంటే ఆ రోజు నుండి మొదలుకొని ఒక 10 రోజులు అంటే 9 రోజులు శ్రవణ నక్షత్రం వరకు. హ్మ్. స్వామివారి నక్షత్రం ఏంటిదండి? వెంకటేశ్వర స్వామి వారిది హ్మ్. శ్రవణ శ్రవణ నక్షత్రం. నక్షత్రం. హ్మ్. వేం అంటేనే పాపం. కటతీతి పాపాలను తొలగించేటువంటి స్వామి. ఆ ధ్వజారోహణ నుండి ప్రారంభం చేస్తారండి. 10 రోజుల పాటు చక్ర స్నానం వరకు హ్మ్. ఈ బ్రహ్మోత్సవాలనేటువంటివి ఉంటాయి. ఈ నవరాత్రుల సందర్భంలో తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా. విశేషం. అసలు వాహన సేవలుంటాయండి. హ్మ్. వాహన సేవలు చేసుకొని అసలుకా ఒక్కొక్క వాహన సేవ చూస్తే చాలండి తరిస్తాం మనం. హ్మ్. ఇక్కడ 9 అవతారాలు ఎలా ఉంటాయో అక్కడ దాదాపు ఉదయం ఒక వాహనము, హ్మ్. సాయంకాలం ఒక వాహనము. త్రేతాయుగంలో మొట్టమొదట వాహనం ఏమిటి అంటే పెద్ద శేష వాహనము. హ్మ్. త్రేతాయుగంలో లక్ష్మణ స్వామివారు, ద్వాపర యుగంలో అంటే మహావిష్ణువు ఏ విధానంగా రాముడిగా అవతరించినప్పుడు హ్మ్. శేషువే లక్ష్మణ స్వామి వారిగా ఆదిశేషువు లక్ష్మణ స్వామి అంటే ఎవరో కాదు. హ్మ్. పక్కనే అవతరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి బలరాముడిగా, హ్మ్. ఈ కలియుగంలో శేష పర్వతంగా, హ్మ్. శేషాద్రి అంటుంటాం గదా! శ్రీశేషశైల గరుడాద్రి వృషభాద్రి ముఖ్యాం హ్మ్. నారాయణాద్రి ఇవన్నీ గూడా పర్వతాలే కదండీ! 7 హ్మ్. కొండలు గదా! హ్మ్. స్వామివారికి. ఏమంటాం వాటిని? కొండలు అంటుంటాం. హ్మ్.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు. అలాంటి స్వామిని స్మరిస్తే చాలు తప్పకుండా అనుగ్రహిస్తాడంట. అలా పెద్ద శేషవాహన దర్శనం ద్వారా స్వామివారు మనకుండేటువంటి ఆచంద్రార్కము గూడా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి. చిన్న శేషవాహనం ఏమిటి అండి? వాసుకిని అని అన్నాడు సర్పాలలో. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఉమ్, అదే రోజు చిన్న శేషవాహనం సాయంకాలం. ఆ తదుపరి స్వామివారికి ముత్యపు పందిరి వాహనం. ముత్యం ఎలా తయారవుతుందండి? తెలుసా ముత్యం ఉమ్, ఎలా తయారవుతుంది? సముద్రంలో. సముద్రంలో. అది తయారైనటువంటిది కాదండి. పనికిరానటువంటి ఆల్చిప్ప ఏదైతే ఆల్చిప్పలు. ఉంటుందో స్వాతి నక్షత్రం రోజు చినుకు పడి ముత్యంలాగా మారుతుందంట. ఉమ్, మనము గూడా అంతేనండి. మనం మన యొక్క పెద్దల అనుగ్రహం ద్వారా ఈ విధానంగా మంచిగా ఉన్నాం. అయినా గూడా ఎటువంటి అంటే అనేక జన్మలలో చేసినటువంటి కొంత కర్మ ద్వారా మనం కొంత అనుభవిస్తూ ఉంటాం. ఎటువంటి అలాంటి వారిని గూడా తరింప చేయడానికి పరమాత్మ ఒక ముత్యం ఏ విధానంగా మారుతుందో అలాంటి మన జీవితాన్ని గూడా ముత్యములాగా పోలుస్తుంటాం గదా! ముత్యములాగానే. ఉమ్. ముత్యం దేనికి ప్రతీక అంటే చంద్రుడికి ప్రతీకనంట. చంద్రమా మనసో జాతః మనస్సుకు ప్రతీక. అలా అందుకనే పౌర్ణమి రోజు చూడండి సముద్రం బాగా అవును. ఉప్పొంగుతుంది. అమావాస్య రోజు ఒక విధానంగా ఉంటుంది. అవును. అందుకనే మానసికపరమైనటువంటి సమస్యలున్నటువంటి వారికి పౌర్ణమి, అమావాస్యల ముందు ట్రీట్మెంట్ అనేటువంటిది చేస్తుంటారు ఉమ్, సైకాలజిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు. అందుకనే ఆ ముత్యపు నీకు మనస్సు బాగా లేకుంటే ముత్యపు మాల వేసుకోండి అని అంటుంటారు. ఉమ్, అలాంటి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారిని బాలకృష్ణుడి రూపంలో ఉంటాడంట. ఆ స్వామివారిని దర్శిస్తే మనకు గూడా నేనున్నాను అని అభయం ఇస్తూ ఉంటాడు. కల్పవృక్ష వాహనం. మనం కల్పవృక్షాన్ని చూస్తామా? వినడమే. ఉమ్, కల్పవృక్షము, కామధేనువు. ఉమ్, ఒకరు అన్నారు, కల్పవృక్షం దగ్గరికి ఏదైనా కోరుకో అంటే ఏదైనా పెద్దగా కోరుకోవాలి గానీ, ఏమిటి ఒక కల్పవృక్షం దగ్గరికి వెళ్ళేసి ఒక కప్పు కాఫీ అడిగినట్టుంది. ఉమ్, నాకు ఉద్యోగం కావాలి, దాంట్లో ఏదో ద్రవ్యం కావాలి. ఏం కోరుకోవాలి భగవంతుడి దగ్గర? యథాయోగ్యం తథా కురు. భవిష్యత్తులో నాకు ఏది యోగ్యమో అది ప్రసాదించు స్వామి అని కోరుకోండంట. ఉమ్, ఆ విధంగా కల్పవృక్ష వాహనము, చంద్రప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు కదండీ. ఆ ఉమ్, చంద్రార్కం, చంద్ర అర్క. సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం నా వంశం వృద్ధి కావాలి. బ్రహ్మోత్సవం అంటే ఏంటిదంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ఉమ్. మహావిష్ణువు వస్తే సకల దేవతలు భూమి మీదకి రావాల్సిందే కదా! ఆదిశేషువు వచ్చాడు. అలా బ్రహ్మదేవుడే మనకు అదృశ్య రూపంలో వచ్చి రథాన్ని లాగుతూ ఉంటాడంట. ఈ సంవత్సరం విజయదశమికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందా? ఈ దశమికి గురువారం వస్తుంది. శ్రవణ నక్షత్రము, చక్ర స్నానము, విశేషంగా సుదర్శనము. మంచి దర్శనమే. ప్రతి విజయదశమి విశేషమే. అన్ని వారాలు భగవంతుడి యొక్క అవును. సృష్టే. మా సత్యాగ్రహి ప్రేక్షకులకి ఈ విజయదశమి సందర్భంగా మీరు చెప్పేటువంటి మంచి మాటలే కావచ్చు, పండగ సందర్భంగా ఏం చెప్తారు? మన సత్యాగ్రాహి కుటుంబ సభ్యులకి తో సహా సత్యాగ్రాహి ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నటువంటి భక్తులకి, ప్రేక్షకులకి అందరికీ గూడా విజయదశమి శుభాకాంక్షలు. ఒక కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, లోకం బాగుండాలి. అందరికీ గూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు. అలాంటి ప్రశాంతమైనటువంటి జీవన యానాన్ని మీకు ప్రసాదించాలని, ఆర్థిక పుష్టి, తుష్టి 2 గూడా మీ అందరికీ గూడా కలగాలని, మీరనుకున్నటువంటి, మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గంలో ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం రావాలని కోరుకుంటూ, ఇప్పటివరకు మీ యొక్క కుటుంబాలలో మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంకల్పాలన్నీ గూడా ఈ సంవత్సరం మనము ఉగాది ఏ విధానంగా అనుకున్నామో, విజయదశమి గూడా అలానే. విజయదశమి రోజు అలాంటి సంకల్ప సిద్ధికి మీకు అంతా గూడా విజయం జరగాలని కోరుకుంటూ, విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు గురుగారు.